ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో రైస్ మిల్లర్ల అవినీతి గురించి వీటీ న్యూస్లో ప్రసారం కావడంతో సమాచార హక్కు రక్షణ కమిటీ బృందం కొన్ని మిల్లుల వద్దకు వెళ్లి అవకతవకలు ఎలా జరుగుతున్నాయో 10 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంటే తనిఖీ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ఆరోపించారు. వీరి అవినీతిని కక్కిస్తామని ఆ సంస్థ జిల్లా కన్వీనర్ మంగిలాలు తెలిపారు. సీఎం ఆఫీస్కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తానని, జిల్లా అధికారులందరికీ ఫిర్యాదు చేస్తానని, కానీ మిల్లుల వద్ద ఉన్న నిల్వలకు కాగితాలలో ఉన్న దానికి పొంతన లేదని వివరించాడు. రాత్రి వేళ రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లులలో కుప్పలు కుప్పలుగా పోశారని, గోదాముల వద్ద క్వాలిటీ అధికారులు ఎలా పాస్ చేస్తున్నారో మహబూబాబాద్కి వెళ్లి విచారిస్తానన్నారు. ఒక్కొక్క అక్రమ రేషన్ బియ్యం లారీకి 50,000 రూపాయల చొప్పున తీసుకుని మంచి బియ్యం కింద పాస్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంలో వెలుగులోకి తీసుకొచ్చిన తమ సంస్థతో ఉన్నతాధికారులు మాట్లాడారని, హైదరాబాద్ నుండి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నట్టు తమ సంస్థకు సమాచారం అందిందని మంగిలాల్ తెలిపారు. సమాచార హక్కు రక్షణ కమిటీ ఆధ్వర్యంలో రేషన్ మిల్లులను సందర్శించే క్రమంలో మా బృందానికి తవ్వే కొద్దీ అక్రమార్జునుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా మన రైస్ మిల్లు రికార్డును పరిశీలించే క్రమంలో మాకు అందిన సమాచారం, మాకు నిర్ధారణ వచ్చే కొన్ని ఫోన్ కాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మండల కేంద్రంలో జరిగే అక్రమార్జునుల పేర్లు, వాటి వివరాలను మండల తహసీల్దార్కు వివరించినా కూడా ఎటువంటి ప్రయోజనాలు, వారాలు గడుస్తున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మా బృందంతో విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో మాకు బహిర్గతమైన కొన్ని కోణాల్లో అవినీతి పరుల లిస్టు కూడా బయటకు వచ్చింది. అది కూడా సంబంధిత డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్కు, ఎఫ్సిఐ ఆఫీసర్లకు నివేదిక ఇవ్వడానికి మేము సోమవారం సంబంధిత కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది. మా కమిటీ ఆధ్వర్యంలో ఎఫ్సిఐ గోదామును అక్రమ రహదారుల ద్వారా తరలిస్తున్న బియ్యాన్ని అనుమతి ఇవ్వడం కోసం ప్రతి లారీకు 50,000 రూపాయలను తీసుకుంటూ అనుమతి ఇస్తున్నట్లు మాకు అందిన సమాచారం. ఆ వ్యక్తి కూడా కిరణ్ అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడుస్తున్నట్టు మాకు సమాచారం అందింది. ఈ విషయాన్ని కూడా కలెక్టర్ సంబంధిత మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినయించడం సోమవారం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ రేషన్ బియ్యం అక్రమ రహదారులను, అక్రమార్జునుల పేర్లను ప్రతి ఒక్క ఎవిడెన్స్ సంబంధిత జిల్లా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము ఇవ్వడానికి సోమవారం వెళ్తున్నాము. ప్రతి చివరి అంచుల్లో కూడా అవినీతిని పెక్కలించడానికి సమాచార హక్కు రక్షణ కమిటీ తోడుగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.